హలో. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 23వ తారీఖున గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది. దీనికి సంబంధించిన ఫలితాలను అనగా 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా టోటల్ ఏ సర్టిఫికేట్స్ అవసరమో అనే విషయాలను కూడా సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఫైనల్కి అంటే గ్రూప్ 2 పైన ప్రాథమిక కీ పైన అభ్యంతరాలు వచ్చిన తర్వాత ఫైనల్ కీని కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన సర్టిఫికేట్ల జాబితాను కూడా సర్వీస్ కమిషన్ పేర్కొనడం జరిగింది. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏ తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అనే వివరాలని సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొంటానని చెప్పింది. అదేవిధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. నోటీస్ బోర్డులో కూడా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఏ సర్టిఫికెట్స్ కావాలో సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొన్నది. దాని ప్రకారం ఏజ్ సర్టిఫికేట్ సాధారణంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏజ్ సర్టిఫికేట్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్. థర్డ్ వన్ వచ్చి క్వాలిఫికేషన్ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని పేర్కొన్నది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి బీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనగా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అని చెప్పింది. అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తెలంగాణ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కు మైగ్రేట్ అయిన వ్యక్తుల యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అవసరమని పేర్కొనడం జరిగింది. డిసేబుల్డ్ పర్సన్స్ యొక్క డిసేబుల్ సర్టిఫికేట్ అవసరమని పేర్కొన్నది. ఫైనల్ కీని కూడా సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొనడం జరిగింది. సక్సెస్ సాధించిన గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలలో సక్సెస్ సాధించి 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.